న్యూస్ మార్నింగ్ స్వాగతం. నేను జయరాజ్. ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైన అంశాలను పరిశీలిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక చూస్తే రైతు నోట మట్టి మిక్సింగ్ ప్లాంట్ల మాయాజాలం, ఆ ఎరువుల్లో కాస్త యూరియా మినహా మరేముండదు. ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షల వెల్లడి, కొరవడిన వ్యవసాయాధికారుల పర్యవేక్షణ, అక్రమ వ్యాపారులకు అండగా ప్రజాప్రతినిధులు, అడ్డుకట్టపడిన దందా, నిండా మునుగుతున్న రైతన్నంటూ రైతులకి నకిలీ ఎరువులను ఏ విధంగా తయారు చేసి అమ్ముతున్నారనే ఈనాడు ప్రత్యేకమైన కథనాన్ని ఈరోజు మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. ఇంకా మీకోసం శ్రమించా, నా కోసం కష్టపడండి, ఈ 75 రోజులు కేటాయించండి, భారతీయ జనతా పార్టీ వైకాపాలకు బుద్ధి చెప్పాలి, మీకు చేసే సాయం రుణం కాదు, తిరిగి చెల్లించాల్సిన పని లేదు. కేసరపల్లి పసుపు కుంకుమ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తం మీద వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి చేసిన ప్రకటన, పసుపు కుంకుమల కింద ఫిబ్రవరి 1, 2 తేదీల్లోంచి 3 విడతలుగా సహాయం అందజేస్తామని చెప్పేసి ప్రకటించారు. అది నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో పసుపు కుంకుమ కింద ఆడపడుచులకు ఇచ్చేటటువంటి సహాయం నిన్న ప్రారంభమైంది. ఈరోజు రేపు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో మహిళలకి అందజేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి నిన్న ముఖ్యమంత్రి విజయవాడ సమీపంలోని కేసరపల్లి మహాసభలో పాల్గొన్నారు. అక్కడ చేసినటువంటి ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ఈరోజు ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. కిరీటాలు మాయం, తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయంలో చోరీ. మొత్తం మీద తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయంలో కిరీటాలు మాయమయ్యాయి. దీనికి సంబంధించినటువంటి కథనాన్ని కూడా ఈనాడు మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. సిబిఐ సారథిగా రిషికుమార్ శుక్లా, మధ్యప్రదేశ్ మాజీ డీజీపీకి కీలక బాధ్యతలు, కేంద్ర ఉత్తర్వులు. మొత్తం మీద సిబిఐలో గత కొంతకాలంగా నెలకొన్న వివాదానికి తెరబడింది. సిబిఐ సారథిగా రిషికుమార్ శుక్లాని నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా నిన్న విడుదలైనట్లుగా ఈనాడు దినపత్రిక ఈరోజు మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. భీమా కోరేగావ్ కేసులో అంబేద్కర్ మనవడు తేల్ తుండే అరెస్ట్, ఆయన నిర్బంధం అక్రమం అన్న సెషన్స్ జడ్జి తక్షణం విడుదలకు ఆదేశం. మొత్తం మీద భీమా కోరేగావ్ కేసులో గతంలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో అంబేద్కర్ మనవడు తేల్ తుండేని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించినటువంటి వార్తను కూడా ఈరోజు ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. 100 వైద్య సీట్లు అందుబాటులోకి, ఏలూరులో వైద్య కళాశాల ఏర్పాటుతో 2000కు చేరనున్న సీట్లు, 2020-21 విద్యా సంవత్సరంలోనే తరగతులకు అవకాశం. మొత్తం మీద పెరుగుతున్నటువంటి వైద్య సీట్ల డిమాండ్ నేపథ్యంలో దాదాపు 100 సీట్లు పెరుగుతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా 100 మెడికల్ సీట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. అమరావతి సిగలో మరో మణిపూస, 8 నెలల్లోనే జ్యుడిషియల్ కాంప్లెక్స్ భవన నిర్మాణం, అత్యంత ఆధునిక వసతులు, రాజస్థాన్ శాండర్డ్తో తాపడం, నేడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేతుల మీదుగా ప్రారంభం. మొత్తం మీద ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అమరావతి రాజధానిలో నిర్మాణం అయ్యేటటువంటి హైకోర్టు భవనానికి ఈరోజు 10:55 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ దీనికి ప్రారంభం చేయబోతా ఉన్నారు. దీనికి మొత్తం మీద అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి జడ్జిలు, న్యాయాధికారులు, అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ హాజరు కాబోతున్నారు. దీనికి సంబంధించిన అంశాన్ని ఈరోజు ఈనాడు దినపత్రిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. ఇంకా ఆంధ్రజ్యోతి దినపత్రిక చూస్తే పండగల పంపిణీ, రాష్ట్రమంతటా సంక్షేమ సందడి, వెల్లివెత్తిన మహిళా ఉత్సాహం, గ్రామాన సంక్రాంతి కళ, పొద్దున్నే సందడి మొదలు, పొద్దుపోయేదాకా తగ్గని ఉత్సాహం, లక్షలాది ఆడపడుచులకు అందించిన ప్రభుత్వ పసుపు కుంకుమ, లక్షల్లో రెట్టింపు పెన్షన్ల పంపిణీ, సీఎం ఫోటోలకు క్షీరాభిషేకాలు, కొత్త వస్త్రాలు, భోజనాలు పెట్టి పలు చోట్ల మహిళలకు గౌరవం. మొత్తం మీద రాష్ట్రంలో ఉన్నటువంటి 92 లక్షల మంది మహిళలకు సంబంధించినటువంటి ఆర్థిక చేయూత ఇచ్చేటటువంటి కార్యక్రమానికి నిన్న శ్రీకారం చుట్టారు. 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో పింఛన్లు పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా డ్వాక్రా మహిళలకి మొదటి చెక్ ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి కథనాన్ని ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. వైసీపీకి ఓటేస్తే అంతే, కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లే, తప్పుడు సర్వేలతో మభ్యపెట్టే యత్నం, జగన్ది పవిత్రమైన పాదయాత్ర కాదు, జగన్ కేసీఆర్లు మోడీకి వందెమాగదులు, కోడికత్తి కేసులో ఎన్ఐఏ నివేదిక చూశాక మోడీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారు, చంద్రన్నకు ఓటేస్తామని ఓపెన్గా చెప్పాలి, కేసరపల్లి పసుపు కుంకుమ పింఛన పంపిణీ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తం మీద వైసీపీకి ఓటేస్తే
కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లే అని చెప్పేసి ముఖ్యమంత్రి మరొకసారి వైసీపీ మీద దుమ్మెత్తి పోశారు. దీనికి సంబంధించినటువంటి వార్తా కథనాన్ని కూడా ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. కర్కశ అమెరికా, మన పిల్లల కాళ్లకు రేడియో ట్రాకర్స్, అనుమతి లేకుండా పరిధి దాటొద్దు, ట్రాకర్ల నియంత్రణ ఛార్జీ చేసుకోవాలి, ఎప్పుడు పిలిపొచ్చినా జవాబు ఇవ్వాలి, నేరగాళ్లుగా చూస్తున్న ట్రంప్ సర్కార్, అమెరికాకు భారత్ నిరసన, విద్యార్థుల విడుదల చేయాలని డిమాండ్. మొత్తం మీద నకిలీ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందినటువంటి దాదాపు 600 మంది తెలుగు విద్యార్థులను అక్కడ చాలా దారుణంగా చూస్తున్నారు. వారి కాళ్ళకి రేడియో ట్రాకర్స్ కట్టారు. వారు ఎప్పుడంటే అప్పుడు పిలిస్తే రావాలి, సమాధానం చెప్పాలని చెప్పేసి అమెరికా ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో అమెరికా పైన భారత్ నిరసన తెలుపుతూ ఉంది. విద్యార్థులు తక్షణం విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ పెరుగుతూ ఉంది. ఆస్తుల కోసమే చంపేశారు, జయరాం హత్య కేసులో కీలక మలుపు, పోలీసుల అదుపులో శిఖా చౌదరి. మొత్తం మీద ఆస్తుల కోసమే జయరాంను హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది. పలువురు కీలకమైనటువంటి నిందితుల్ని పోలీసులు అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. 8 బృందాలు అటు హైదరాబాద్లోనూ ఇటు వివిధ రాష్ట్రాల్లో పరిశోధన జరుపుతూ ఉన్నాయి. ఇప్పటికే కీలకమైనటువంటి సమాచారాన్ని పోలీసులు చేపట్టారు. ఆస్తుల కోసమే జయరాంని హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. ఇంకా సాక్షి దినపత్రిక వస్తే, బీసీ వర్గాలను దారుణంగా వంచిన ఆ నేత ఎవరు, ఇంకెవరు? 2014 టీడీపీ మేనిఫెస్టోలో బీసీలకు 120కి పైగా హామీలు ఇచ్చిన చంద్రబాబు, బీసీలకు 10,000 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ ఒట్టిమాటే, అరకొర కేటాయింపులు, వ్యవసాయం చేయకుండా ఆంక్షలు, బీసీ డిక్లరేషన్ బుట్టదాఖలు, బీసీ మంత్రుల అధికారాలకు కత్తెర, పెత్తనం బాబుదే అంటూ ఈరోజు సాక్షి దినపత్రిక బీసీలకు సంబంధించిన ఒక ప్రత్యేక కథనాన్ని, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏం జరిగింది, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హయాంలో ఏం జరుగుతుందనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విశ్లేషణాత్మకమైన కథనాన్ని బ్యానర్ కథనంగా ఈరోజు సాక్షి దినపత్రిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. జయరాం హత్య కేసు, మేనకోడల పాత్రపై అనుమానాలు, పోలీసుల అదుపులో శిఖా చౌదరి, కంచికచర్లలో శిఖాను విచారిస్తున్న కృష్ణా జిల్లా పోలీసులు, మరో 3 విచారిస్తున్న పోలీసులు, హైదరాబాద్లో శిఖా ఇంటిలో సోదాలు, జయరాం ఇంటిని పరిశీలించిన పోలీసులు, దస్పల్లా హోటల్లో సీసీ ఫుటేజ్ స్వాధీనం. మొత్తం మీద ఎన్ఆర్ఐ జయరాం 3 రోజుల క్రితం హత్యకి గురయ్యారు. దీనికి సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పోలీసులు చేజిక్కించుకున్నారు. దీంట్లో కీలకమైనటువంటి వ్యక్తిగా ఆయన మేనగోడల్ని పోలీసులు నిన్నటి నుంచి కూడా విచారిస్తున్నారు. కీలకమైనటువంటి అంశాలు పోలీసులు చేరాయి. 1-2 రోజుల్లోని కేసును ఛేదిస్తామని చెప్పేసి పోలీసులు పేర్కొంటున్నారు. మీరు ఓడిపోతే ఎలాగంటున్నారు, మా పెట్టుబడుల మాట ఏమిటని విదేశీ పారిశ్రామికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. సర్వేలతో వైఎస్ఆర్సీపీ నేతలు సంబరపడుతున్నారు. నెలకు 500 చొప్పున లెక్క రైతులకు మోడీ ముష్టి ఇస్తారట. డ్వాక్రా మహిళలకు ఉచితంగానే 10,000. కృష్ణా జిల్లా కేసరపల్లి పసుపు కుంకుమ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. మొత్తం మీద పసుపు కుంకుమ సభ నిన్నటి నుంచి పండుగ వాతావరణంలో 3 రోజుల పాటు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. నిన్న చాలా ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి కథనాన్ని కూడా సాక్షి దినపత్రిక మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. ఇది వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధానమైనటువంటి కథనాలు. మొత్తం మీద 93 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూర్చే విధంగా ఆ పసుపు కుంకుమ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిన్న నుంచి ప్రారంభించింది. దీంతోపాటు వితంతువులు, వికలాంగులకు సంబంధించిన పెన్షన్ కార్యక్రమాలను కూడా అందజేసేటటువంటి ప్రక్రియ మొదలైంది. దీంతోపాటు ఈరోజు హైకోర్టు భవనాన్ని కూడా 8 నెలల కాలంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించినటువంటి ఆ రాష్ట్ర హైకోర్టు భవనాన్ని ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి 10:55 ఈరోజు దాన్ని ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి అంశాలను ఈరోజు విజయవాడ 10 స్టూడియోలో చర్చించబోతున్నాం. ఈ చర్చలో బీజేపీ నుంచి షేక్ బాజీ గారు 10 స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా వైసీపీ నుంచి మండలి హనుమంతరావు గారు విజయవాడ 10 స్టూడియోలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి డాక్టర్ గంగాధర్ గారు విజయవాడ 10 స్టూడియోలో ఉన్నారు. టీడీపీ నుంచి కూడా రామకృష్ణ ప్రసాద్ గారు చర్చలో పాల్గొనబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 93 లక్షల మంది మహిళలకు మేలు చేకూర్చేటటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని నిన్న నుంచి అమలు చేస్తుంది. సంక్రాంతికి ఇచ్చినటువంటి హామీని ఫిబ్రవరి 2వ తేదీ నుంచి అమలు చేయడం ప్రారంభించారు. దాదాపు 93 లక్షల మంది మహిళలకి లబ్ధి చేకూరుస్తుందని చెప్పేసి ప్రభుత్వం చెబుతోంది. నిన్న పసుపు కుంకుమ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నిర్వహించారు. 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి అపూర్వ ఆదరణ లభిస్తుందని చెప్పేసి తెలుగుదేశం పార్టీ పేర్కొంటుంది. ఈ చర్చ ఈరోజు కొనసాగుతుంది. ముందుగా
టీడీపీ నుంచి రామకృష్ణ ప్రసాద్ గారు, ఏంటి నిన్న నుంచి టీడీపీ పూర్తి జోష్లో ఉన్నట్టుంది. పసుపు కుంకుమ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతమందికి లబ్ధి చేకూరబోతోంది? ఎన్నికల కోసం చేసేటటువంటి ఒక మహిళల ఓటులు రాబట్టుకునే ప్రయత్నం ఇదొక వ్యూహంగా అనుకోవచ్చా? ఒకటి దీనిలో జయరాజ్ గారు, మేము ఇప్పుడు కూడా ఓట్ల కోసం ప్రత్యేకంగా కొన్ని పథకాలు పెడతాం జరలేదు. సంక్షేమ పథకాలకు ఆజ్యం వేసింది, ప్రధానంగా గుర్తింపు తీసుకొచ్చి వాటిని అమలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. సంక్షేమ పథకాలు ప్రకటించింది చాలా పార్టీలు ప్రకటిస్తూ ఉన్నాయి గతంలో, నేనేం కాదన్నా, కానీ వాటిని సక్రమంగా అమలు చేసి వాటి నిజమైన లబ్ధి చేకూర్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో కూడా 2 లేదా 3 లేదా 4 సంక్షేమ పథకాలు ప్రకటిస్తేనే చేస్తేనే అది అమలు ఎక్కడవుతుందో ఎట్లా అవుతుందో తెలియనటువంటి సందర్భంలో ప్రకటన చేస్తేనే అద్భుతం అని చెప్పుకునేటువంటి ప్రభుత్వాలను చూసాం. కానీ ఈరోజు అలా కాదు. ఈరోజు ఏదైతే ప్రకటించామో పథకాలని, ఆ పథకాలని కిందకు దాకా తీసుకెళ్ళటం, ఆ లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళి ఆ పథకాలను అమలు చేయటం, ఇది ప్రభుత్వ కార్యక్రమం. ఈరోజు నిన్న 2 కార్యక్రమాలు, ఒకటి మీరు అంటే పసుపు కుంకుమ సంబరాలు, 2 పింఛన్ల పండుగ. ఈరోజు చూస్తే రెండు రకాల, ఒక 55 లక్షల మందికి ఒక పక్కన, 93 లక్షల మందికి సుమారుగా ఒక పక్కన లబ్ధి చేకూర్చినటువంటి విధానం ఈరోజు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఈ పథకం లేదు, లేదా వీళ్ళకి ఒక పేదవాడి కానివ్వండి, లేదంటే అవసరం ఉన్న వారికి కానివ్వండి, వారికి ఇది లేదు అనేటువంటి సందర్భం లేదు. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మరి ఏది అవసరమో అది అమలు చేసినట్టు ఏ సంక్షేమ అవసరమో అది అమలు చేసినటువంటి ఘనత తెలుగుదేశం. గత 4.5 ఏళ్లుగా పెండింగ్లో పెట్టి ఎలక్షన్ ముందే ఈ వరాలన్నీ ఇవ్వటం, ముఖ్యంగా మహిళలకి 10,000 రూపాయల చెక్కును 3 విడతలుగా ఇవ్వటం, అదేవిధంగా 1000 రూపాయల చొప్పున ఈ 4.5 ఏళ్ళు ఇచ్చినటువంటి పింఛన్ని 2,000, 3,000, 4,500 చేయటం వెనక రాజకీయ ప్రయోజనం కాదా? కాదు సార్. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు పరిస్థితులు ఒక్క నిమిషం గమనించండి. ఆ రోజు ఆర్థిక లోటు, ఆ చేయూత లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. మేము ఎప్పుడు చెప్తారు, చంద్రబాబు గారు పదే చెప్పే సిద్ధాంతం ఒకటే ఆయన మాటల్లో, ఏంటంటే సంపద సృష్టించాలి, పంచాలి. 4.5 సంవత్సరాల నుంచి మేము చేసినటువంటి కృషికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వివిధ ఫ్యాక్టరీలు రావడం కానీ జరుగుతూ ఉంది. ఉదాహరణకి కియో ఫ్యాక్టరీ వచ్చింది అనుకుందాం, లేదా ఇస్సు ఫ్యాక్టరీ వచ్చింది. వీటి అమ్మకాల ద్వారా, లేదంటే వాటి యొక్క అమ్మకం పనులు, లేదంటే ఇతరత్ర అభివృద్ధి, ఇంకా చాలా. అంటే నేనేమంటానంటే ఇలా ఒక అభివృద్ధి జరిగేటువంటి ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఏర్పడింది అభివృద్ధి ద్వారా. ఈ అభివృద్ధి ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని ఇటు సంక్షేమ పథకాలకు మళ్లించడానికి ప్రభుత్వానికి ఒక దన్ను ఏర్పడింది. కాబట్టి ఆ అవకాశం ఉంది, కాబట్టి దాన్ని మేము ఇప్పుడు ఏర్పాటు చేసి చేయటం జరిగింది. డాక్టర్ గారు, కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా చూస్తుంది? నిన్నటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఒక 55,000 మందికి పింఛన్లు, 93 లక్షల మందికి సంబంధించినటువంటి మహిళలకి 10,000 రూపాయల చెక్కుల కార్యక్రమం, ఇది పూర్తి స్థాయిలో అపూర్వమైన ఘట్టం రాష్ట్ర చరిత్రలో అని చెప్పేసి టీడీపీ పేర్కొంటుంది. డ్వాక్రా మహిళలకి చాలా అరకొరగా అమలు జరిపారు ఇస్తామన్న సంక్షేమ పథకాన్ని. చాలా తీవ్రమైన అసంతృప్తిలో ఉన్నారు. డ్వాక్రా మహిళలే కాదు, రైతులు ఇతర వర్గాలు కూడా ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో సంక్షేమ పథకాలకు సంబంధించి అవి సక్రమంగా అమలు జరగకపోవటం వల్ల, అరకొరగా అమలు జరపటం వల్ల చాలా తీవ్రమైనటువంటి అసంతృప్తిలో ఉన్నారు. ఆ అసంతృప్తిని తగ్గించుకోవటానికి తర్వాత ఎన్నికలకు వెళ్తున్నాం కాబట్టి ఎన్నికల ప్రయోజనాలు పొందటం కోసం ఇవాళ అనౌన్స్ చేసినటువంటి పథకం. అది దాంట్లో అందరికీ తెలుస్తూనే ఉంది. చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు. ఇవాళ బీజేపీ ఎట్లాగైతే రైతులకి 6,000 అని చెప్పి ప్రకటించింది, అట్లాగే టీడీపీ కూడా. అయితే ఈ అమలు చేసే క్రమంలో జన్మభూమి కమిటీల పాత్ర, వాళ్ళ పెత్తనం చాలా దారుణంగా ఉందండి. అది తెలుగుదేశం అభిమానులే చెప్తున్నటువంటి, లబ్ధిదారుల్లో ఉన్నటువంటి తెలుగుదేశం అభిమానులే వాపోతున్నటువంటి అంశం. మరి మళ్ళీ ఇప్పుడు జన్మభూమి కమిటీలు హడావుడి చేస్తే అది ప్రయోజనం కలిగించకపోగా తెలుగుదేశం పార్టీకి వికటించేటటువంటి జన్మభూమి కమిటీని రద్దు చేసి చాలా కాలం అయింది కదా. అన్అఫీషియల్గా కొనసాగుతూనే ఉన్నాయండి అవి. జన్మభూమి కమిటీలు రద్దు చేసామంటున్నారు. కానీ సో ఇంకో విషయం, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్ ఉన్నమాట వాస్తవమే. కేంద్రం సహకరించకపోవటం వల్ల అభివృద్ధి కుంటుబడి అప్పులు తీసుకొచ్చి చేయాల్సి వస్తుంది, కొన్ని పథకాలు అమలు జరపాల్సి వస్తుంది. అది ఎవరైనా కూడా యాక్సెప్ట్ చేస్తామో అర్థమవుతూనే ఉంది. అది ఇంకో పక్కన కేంద్రంలో 6,000, ఇప్పుడు బీజేపీ వాళ్ళు కానీ వైసీపీ కానీ విమర్శించవచ్చు దీన్ని, మేము కూడా క్రిటికల్గానే చూస్తున్నాం. అయితే వైసీపీ అసలు వాళ్ళు ఏమీ చేయకుండానే కాంగ్రెస్ పార్టీ అమలు జరిపిన పథకాలని, ఇప్పుడు సంతృప్త స్థాయిలో విద్యార్థులకి ఫీజు రీంబర్స్మెంటు అది కాంగ్రెస్ ప్రభుత్వం అమలు జరిపింది. కాంగ్రెస్ ప్రభుత్వాలు అమలు జరిపిన వాటిని వాళ్ళ ఖాతాలో వేసుకొని, వాళ్ళ జెండాలో పెట్టుకొని, నవరత్నాల పేరుతో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ
విమర్శించడం అనేది ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇంకో పక్కన బీజేపీ మొన్న బడ్జెట్లో అసలు నిజానికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టకూడదు, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి. 5 సార్లు మాత్రమే ఎన్నికైన ప్రభుత్వానికి అవకాశం ఉన్నా కూడా 6వసారి కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టి దాంట్లో రైతులకి ముష్టి వేసినట్టుగా 6,000 రూపాయలు 6,000 రూపాయలు సంవత్సరానికి, రోజుకి 17 రూపాయలు పడింది. ఒక కుటుంబంలో 5గురు ఉంటే రోజుకి ₹3.30 పడింది, ₹3.40 పడిందండి. ఇంత దారుణంగా అవమానించటం రైతుల్ని దుర్మార్గమైన విషయం. 75,000 కోట్లు 12 కోట్ల మందికి లబ్ధి అని అంటున్నారు. 12 కోట్ల మందికి లబ్ధి అలా లెక్కేసుకుంటే రోజుకి సంవత్సరానికి ₹1,250 రూపాయలు ఒక కుటుంబానికి ఇస్తున్నటువంటి సహకారం. సో వీళ్ళు వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ప్రజలకి ఏమీ చేయకుండానే ప్రజల్ని అవమానించే ఎన్నాళ్ళు ఏమీ చేయలేని ప్రభుత్వాన్ని ఏమీ అనలేదు. కానీ టీడీపీ ప్రభుత్వం ముందుగా చెప్పింది మహిళలకు, ఇటు వితంతువులు, వికలాంగులు, వృద్ధులు అందరికి కూడా పింఛన్లు ఇచ్చే రెట్టింపు ఇస్తున్నాం. అటు వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 250 కోట్లు మాత్రమే దీనికోసం ఖర్చు పెడితే ఇప్పుడు మేము 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్పేసి టీడీపీ అంటారు. ఇప్పుడు నిజానికి అంతకుముందున్న పెన్షన్లని 200 రూపాయల నుంచి 1000 రూపాయలు చేసినమాట వాస్తవమే. ఇప్పుడు మళ్ళీ దాన్ని 2,000 చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. నిరుద్యోగ భృతి ఎప్పుడో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన దాన్ని మొన్నటిదాకా గుర్తు రాలేదు. దీనికి సంబంధించి నిరుద్యోగుల్లోనూ, పెన్షన్లు పొందే వాళ్ళల్లోనూ, డ్వాక్రా మహిళల్లోనూ, రైతుల్లోనూ తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది ఈ పథకాలని అమలు చేయకపోవటం పట్ల, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం పట్ల. అట్లాగే బడుగు బలహీన వర్తుంటే చంద్రబాబు నాయుడు గారి ఫోటోలు క్షీరాభిషేకాలు ఎందుకు చేస్తారు? ఎవరు? మహిళలంతా. తెలుగు మహిళలు చేస్తారు. మహిళలు అంటే తెలుగు మహిళలే కాదు కదా. ఆ అసంతృప్తిని కొంత తగ్గించుకోవటం కోసం ఎన్నికల ముంగిట ఉన్నటువంటి దశలో ఈ 2-3 నెలల్లో దాన్ని కొంచెం సర్దుబాటు చేసుకోవటం కోసం మొదలెట్టారు. అయినా సరే ఇప్పుడు 2-3 నెలల కోసం ఇచ్చినా సరే ఆహ్వానించదగిందే కదా. 1000 రూపాయలు ఇచ్చినా, 2 రూపాయలు ఇచ్చినా, 2,000 బాజీ గారు ఏంటి కేంద్రం ఏమాత్రం సహకరించకపోయినా, రాష్ట్రాన్ని పైన కక్షగట్టిన మహిళలకి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకి చెప్పిన దానికంటే ఎక్కువే చేస్తామని చెప్పేసి టీడీపీ అంటుంది. నిన్న నుంచి గ్రామాన సంక్రాంతి సందడి మొదలైంది. 3 రోజుల పాటు పండగ చేసేటటువంటి పరిస్థితి నెలకు. దీన్ని బీజేపీ ఎలా చూస్తుంది? మీరు ముందడుతా జోష్ అన్నారు. ఎన్నికల్లో గెలిస్తే జోష్, ఎన్నికల్లో గెలిచే ముందు చేసే ఏర్పాటు ఎట్టా ఉందంటే ఆంధ్ర రాష్ట్రాలు బలిచ్చే ముందు గొర్రె కనుక ఏ రంగులు వేస్తారో ఆ రకంగా వేసినట్టుంది ఇక్కడ పరిస్థితి. రాష్ట్రంలో డబ్బులు లేవు, అప్పులు తీసుకొస్తారు, ఎన్నికల ప్రజా సంక్షేమం పేరు మీద డబ్బులు పంచుతారు. ఇది ఎలక్షన్ల ముందు ఓట్లు కొనుక్కునేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఎక్కడ కూడా డోక్రా మహిళలకు ఇస్తున్నటువంటి పసుపు కుంకుమాన్ని ఆక్షేపించట్లేదు. ఎందుకంటే ఎట్లాగో లబ్ధి పొందాల్సిన అవసరం ఉంది. ఈ రూపనన్నా కొంతమంది మహిళలకి ఆ రకంగా బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. ఇస్తున్నటువంటి చెప్పింది చేసేటటువంటి పరిస్థితులు బీజేపీ లేకపోయినా చెప్పనే కూడా చేస్తున్నామని టీడీపీ అంటుంది. ఇక్కడ రాష్ట్ర రాజకీయాల పట్ల చదువుకున్న ప్రతి వాళ్ళకు కూడా అవగాహన ఉంది జయరాజ్ గారు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, ఏ దపాలో ఎలా అలా తిరిగి మాట్లాడుతున్నారో, మాటలు ఎట్లా మార్చి మాట్లాడుతున్నారో అందరూ క్లియర్గా చూస్తూ ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ చేసిందా చేయలేదా, రేపు 10వ తారీఖు నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తారు. ఇప్పటికే అనేక రకాలైనటువంటి కేంద్ర మంత్రులు రాష్ట్రానికి వచ్చి ఆయా శాఖల్లో ఎంతెంత కేటాయింపులు ఇచ్చింది, ఈ రాష్ట్రానికి ఏ విధంగా ఇచ్చింది క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆ సందర్భాల్లో తెలుగుదేశం నాయకులు కూడా ఆ వేదిక మీద ఉండి దాన్ని సపోర్ట్ చేస్తూ కూడా వాళ్ళు మాట్లాడినటువంటి ఈ మధ్య నితిన్ గడ్కరీ వీడియోలు కూడా చూస్తూ ఉన్నారు, జనం చూస్తూ ఉన్నారు. ఇక్కడ చేస్తున్నారా చేయట్లేదా, ఏ రంగాల్లో ఎక్కడెక్కడ అభివృద్ధికి ఎంతెంత ఊతం ఇచ్చింది, ఇవ్వలేకపోయింది అనేది భారతీయ జనతా పార్టీ ప్రజల ముందు చెప్పుకుంటుంది. ఎందుకు ఏంటనేది వీళ్ళు కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఎవరైతే హోదా కోసం ఉద్యమం చేస్తున్నారో 4 ఏళ్ల క్రితం ప్రతిపక్షాలు చేసినప్పుడు కనుక వీళ్ళు ఇదే పని చేస్తున్నట్టయితే అప్పుడు వేరే రకంగా ఉండేది, ప్రజలు నమ్మేవాళ్ళు. కానీ వాళ్ళ ప్రజలు నమ్మటం లేదు. ఎందుకు నమ్మట్లేదంటే ప్రత్యేక హోదా పేరు మీద వ్యతిరేకులు చేసినప్పుడు నువ్వు జైల్లో పెడతా అన్నావు, ఆ రోజున కాంగ్రెస్ పార్టీని తిట్టావు. అనవసరంగా ఈ రోజున వచ్చేసరికి ఏ పార్టీని అయితే తిట్టారో ఆ పార్టీతో ఇవాళ కలిసి మంచి పార్టీ అని చెప్పని ప్రజల ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రాష్ట్రంలో జరిగేటటువంటి పింఛన్లు, అదేవిధంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చేటటువంటి రాయితీల పట్ల బీజేపీ దీన్ని ఆహ్వానించదగ్గ పరిణామంగా చూస్తుందా, వ్యతిరేకిస్తుందా? ఖచ్చితంగా అందరికీ మేలు జరగాల, అది ఏ రూపంలోనే సరే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలా, ప్రజల ముందు ప్రయోగమైనటువంటి పథకాలు ఏవైనా సరే వాళ్ళకి అందాల్సిన అవసరం ఉంది.
అది రాజకీయం చేస్తున్నారా లేకపోతే అభివృద్ధి పేరు మీద చేస్తున్నారా అనేది ఎన్నికల్లో వాళ్ళ రంగు రూపు మొత్తం కూడా ప్రజలు ఎన్నికల ఓటు ద్వారా తెలియజేస్తారు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల అభివృద్ధితో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలని చెప్పి బీజేపీ సంకల్పిస్తుంది. అదేవిధంగా అన్ని కార్యక్రమాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేసుకెళ్ళడం కోసం ఇవాళ కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తాం. వైసీపీ హనుమంతరావు ఏంటి మొత్తం మీద వైసీపీకి ఓటేస్తే కూర్చున్న కొమ్మను నరుక్కున్నట్లే అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్న వ్యాఖ్యానించారు. దాంతోపాటు జరుగుతున్నటువంటి పెన్షన్లు, తర్వాత డ్వాక్రా మహిళలకు ఇచ్చేటటువంటి రాయితీలు ఇవన్నీ చూసి వైసీపీ కలవరపడుతుందని చెప్పేసి టీడీపీ వ్యాఖ్యానిస్తుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, యాక్చువల్గా నేను జరిగేది పసుపు కుంకుమ కార్యక్రమం 93 లక్షల మందికి 9,400 కోట్ల రూపాయలు అవసరం. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ చెప్పే పరిస్థితుల మాటలను బట్టి కేంద్రం నుంచి సహకారం లేదు అంటున్నారు. అంటే కేవలం ఇది ఒక తెలుగుదేశం పార్టీ కార్యక్రమం లాగా, తెలుగుదేశం పార్టీ తన సొంత నిధులు లేదో ప్రజలకు ఇస్తున్నట్టుగా, ఒకవైపునేమో కేంద్రం ఏమైనా అబ్బసొమ్ము ఇస్తుందా అని చెప్తాడు ముఖ్యమంత్రి, ఇక్కడికి వచ్చి నేను కాబట్టి ఇస్తున్నానని చెప్తాడు. ఇక్కడ అంటే కేవలం ప్రచార టాటాపం, ప్రచారం చేసుకోవడం తప్పితే ఇక్కడ లేదు. ఈ 9,400 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఇచ్చే పరిస్థితి లేదు. ఈ చెక్కులు కూడా నిన్న మేము చెక్కులు ఇచ్చేస్తున్నాం, మీరు రండి, మీరు ఈ రోజు రాకపోతే మీకు చెక్కులు ఇవ్వమని ప్రచారం చేసి జనాన్ని తీసుకొచ్చారు, మహిళలను తీసుకొచ్చారు. మహిళలతో చంటి పిల్లల తల్లులతో సహా వచ్చారు. ఏదో మనకు చెక్కు ఇచ్చేస్తారు, వాళ్ళు ఈ చెక్కు తీసుకోకపోతే మనం ఇదని. నిన్న చెక్కులు ఇవ్వాల. 2 మినిమం ఫెసిలిటీస్ అక్కడ ప్రొవైడ్ చేయాల, కనీస వసతులు కూడా ఏర్పాటు చేయాల. ప్రభుత్వం కేవలం ప్రజలను ఓటర్లుగాను ఓట్లు లబ్ధి పొందడం కోసం తన అధికారాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తుంది మినహా ఇక్కడ ఏమీ లేదు. తర్వాత ఒకవైపునేమో మేము మహిళలకి పసుపు కుంకుమ చేస్తామంటున్నారు. ఈ ఫండ్స్ ఎక్కడి నుంచి తెస్తావా, ఈ రాష్ట్రంలో ఫండ్స్ లేవు కదా అంటే ఎస్సీ ఎస్టీ సప్లానికి సంబంధించిన నిధులన్నీ ఇక్కడ ఖర్చు పెడతామంటున్నారు. అంతే డైవర్షన్ ఆఫ్ ఫండ్స్. ఒక లీగల్ టెర్మినాలజీలో డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అనేది చాలా అఫెన్స్. మన అడ్వకేట్ గారు కూడా ఇక్కడ ఉన్నారు. ఆ లీగల్ టెర్మినాలజీ హనుమంతరావు ఇప్పుడు SC/ST ప్రభుత్వం ఇచ్చేటటువంటి 1,000 రూపాయలని 2,000 పింఛన్ చేయటం, డ్వాక్రా మహిళలకు 10,000 ఇవ్వటం, డ్వాక్రా మహిళ సెల్ ఫోన్ ఇవ్వటం, ఈ అన్ని అంశాలు టీడీపీ గ్రాఫ్ని అమాంతం పెంచేసే వైసీపీ పూర్తిగా డైలమాలో పడింది అనేటటువంటి అభిప్రాయం టీడీపీ అంటుంది. రైట్. ఇక్కడ ఇవన్నీ ఎప్పుడు ఆలోచనకు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల కార్యక్రమం ఎప్పుడైతే ప్రకటించారో అప్పుడు బెంబేలు పుట్టి మనం ఎప్పటి వరకు కూడా ఏం చేయలేదు, డ్వాక్రా మహిళలను మోసం చేశాం, అట్లాగే రైతులను మోసం చేశాం, అందరినీ మాయ చేశాం, మన పట్ల ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు, దీన్ని ఏదో విధంగా మనం డైల్యూట్ చేయాలనే ఉద్దేశంతో ప్రకటించున్నారు. ఈ అంశాన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ స్కీమ్ డిజైన్ చేస్తున్నారో అప్పుడు మా పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు వస్తే చాలా దగ్గరకు ఉంది, మీరు నవరత్నాల ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తున్నారు, మీరు అనౌన్స్ చేసిన వెంటనే నేను అమలు చేస్తున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు అంటారు. ఒక్క నిమిషం సార్, ఇక్కడ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్లారిఫికేషన్. అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్వచ్ఛందంగా ఏం చెప్పారో తెలుసా అండి నాయకులందరికీ కూడా, మనకి కావాల్సింది ప్రజల సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి ముఖ్యం, ప్రజలు ఈ రోజు చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు, వారికి స్కీమ్కి ఇస్తే మనకు అధికారం ముఖ్యం కాదు, ప్రజలకు సంక్షేమం ముఖ్యం, వాళ్ళకి పథకాలు వెళ్ళటం ముఖ్యం, చేస్తే అవ్వ తాత అవ్వ అభివృద్ధి. మీరు నవరత్నాలని కాగితం మీద పెట్టారు, దాంట్లో ఉన్న అంశాలని టీడీపీ కాపీ కొట్టిందని మీరు అంటున్నారు, కానీ ఇక్కడ కార్యాచరణ జరిగిపోతూ ఉంది. మీరు పెట్టినటువంటి కాగితం మీద పెట్టి అమలవటానికి చాలా టైం పట్టేటండి. ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ అన్నింటినీ కూడా చెప్పిన దానికంటే మేనిఫెస్టోలో లేనటువంటి అంశాలని, మహిళలకు ఇచ్చినటువంటి ఇవ్వనటువంటి హామీలన్నీ కూడా చేస్తా ముందుకెళ్తున్న నేపథ్యంలో టీడీపీ అఫెన్స్లో పడిందా? మేము ఎప్పుడైతే నవరత్నాలు ప్రకటించే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారికి మెదడుకి ఎక్కల. ఈ పేద ప్రజల గురించి, రాష్ట్ర ప్రజల గురించి 4 సంవత్సరాలు నిద్రపోయాడు. 4 సంవత్సరాలు ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందన్నాడు, ఈ రాష్ట్రం కేంద్రం సహకరించట్లేదన్నాడు. మరి ఈరోజు ప్రకటించాడు కేవలం ఓట్లు రావాలి. కానీ అప్పుల్లో ఉన్న రాష్ట్ర అభివృద్ధి ఆర్థిక కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రజలు, మహిళలు, వృద్ధులు, వితంతువుల కోసం అన్ని రకాల
ఎంతో శ్రమపడి చేస్తానన్నప్పుడు టీడీపీ గ్రాఫ్ పెరుగుతున్నట్టే కదా. అసలు మేము చెప్పేది కూడా అదే కదా సార్. పేద ప్రజలకు న్యాయం జరిగినప్పుడు, ఈ పేద ప్రజలకు సంక్షేమం నిజంగా అందిన రోజున మేము కూడా అభినందిస్తాం. మాకు కావాల్సింది పేద ప్రజల సంక్షేమం, మా స్వార్థం కాదు. ఇప్పుడు అభినందించాలిగా. ఎందుకు మీరు మూడు ఇన్స్టాల్మెంట్లో చెక్కులు ఇస్తున్నారు. రేపు ఏప్రిల్లో వస్తే ఎలక్షన్, మార్చిలో ఒక చెక్కు 2500 రూపాయలు నిన్న చెక్కులు ఇస్తానని మీరు ఎంతమందికి డిస్ట్రిబ్యూట్ చేశారు? ఈ ఫెయిల్ టు డిస్ట్రిబ్యూట్ ఇట్. మీరు ఇవాళే ఇంత మోసం చేస్తే రేపు ఈ పథకాన్ని ఎట్లా అమలు చేస్తారు? మీకు రాష్ట్రంలో డబ్బులు లేవు, అటేపు నుంచి జిఎస్టీ నుంచి రావాల్సిన మీ షేర్ రావటం లేదు. మీరు అసలు ఈ ప్రభుత్వం ఆర్థికంగా రెవెన్యూ జనరేషన్ చేసే విధానమే తెలియకుండా ఆల్రెడీ 10,000 రూపాయల చెక్కు సంబంధించి నిన్న 2,500 రూపాయల చెక్ ఇచ్చేశారు. అది అమ్మటే మార్చుకోవచ్చు. ఫిబ్రవరి ఈ నెల మార్చి 5వ తేదీన, ఏప్రిల్ 8వ తేదీన ఇంకొక 2 చెక్కులు ఇస్తున్నారు. అవి కూడా మార్చుకోవచ్చు అని డేట్లు వేసి మరీ ప్రభుత్వం చెక్కులు ఇచ్చినప్పుడు ఎందుకు వైసీపీ దీన్ని అభినందించట్లేదు? సార్ మేము అనేది అదే. నిన్న గుడివాడలో కూడా ప్రోగ్రాం జరిగింది. చెక్కులు ఎవరికి ఇచ్చారు? చెక్కులు ఎవరికి ఇవ్వలేదే. ఇస్తాము, మీకు ఇస్తారు, మా మాటలేనండి, మేము చెప్పే ప్రచారం ఏమనండి, మాకు ఓట్లు వేయండి. ఇదే గవర్నమెంట్ ప్రోగ్రామ్ అయితే పార్టీ కార్యకర్తలు అటెండెన్స్ ఏంటండి అక్కడ? పార్టీ కార్యక్రమం అండి ఇది ఏమన్నా? మీరు యు ఆర్ వైలేటింగ్ ది లా. మీరు అక్కడ ఒక రాజ్యాంగ విధానాన్ని అమలు చేయకుండా ఎవరిని పడితే వాళ్ళు తీసుకొచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు కూర్చోబెట్టేసి మీరు ఇదేదో మీరు కొట్టుకుంటే ఇది గవర్నమెంట్ ప్రోగ్రామ్. ఒక్క నిమిషం హనుమంతరావు. రామకృష్ణ ప్రసాద్ ఇక్కడ ప్రధానంగా అన్ని చోట్ల జరుగుతున్న చర్చ ఏంటంటే, ఎలక్షన్లో సహజంగా ఎవరైనా సరే ఎలక్షన్లో ఓటర్కి డబ్బులు ఇచ్చేటువంటి ప్రక్రియ చేపడతారు. కానీ టీడీపీ ముందు నుంచే ఓటర్లకు డబ్బులు ఇస్తాం. దానిలో భాగంగా ఈ 10,000 రూపాయల చెక్కు, మీరు ఇచ్చినటువంటి 2,500 రూపాయల చెక్కు ఈ నెలలో వాళ్ళకి ఆనర్ అయినా మార్చి 5వ తేదీన, ఏప్రిల్ 8వ తేదీన మీరు ఇచ్చే చెక్కులు ఎలక్షన్ అయ్యే వరకు అవ్వవు. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ చెక్కులు మార్చుకోవడానికి కుదరదు. అంటే మీరు ఇచ్చే మిగతా 8,500 కోసం తప్పకుండా ఓటర్లు మీకు ఓటు వేయాల్సినటువంటి పరిస్థితిని మీరు కల్పిస్తున్నారనేటువంటి అభియోగం ఉంది. ఇప్పుడు సార్ వాళ్ళ పరిపాలన అనుభవం లేకపోవడం వల్ల అటువంటి భావన, కానీ ముందు అంటే ఎలక్షన్ కోడ్ రావడానికి ముందు చేసినటువంటి వాటికి ఆ సమయానికి ఏముండదు. ఇప్పుడు ఉదాహరణకి గ్యాస్ సిలిండర్ దీపం పథకం ఇచ్చామనుకుందాం, అది ఆల్రెడీ జనవరి నుంచి స్టార్ట్ అయింది అనుకోండి. మార్చిలో సిలిండర్ ఎవరంటే ఎట్లా? అంటే మార్చిలో సిలిండర్ ఇస్తారు, ఈ పథకం స్టార్ట్ అయ్యి, లేదా రేషన్ మొదలెట్టాం ఇచ్చాం ఇంకోటి, అది మార్చి వచ్చేటికి ఎలక్షన్ కోడ్ వస్తే ఎవరైనా కోవడం అది కరెక్ట్ కాదు, అది అసంబద్ధం. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ప్రజలకు అవసరం అనుకుంటే, అది ప్రజా ఆకర్షణ లేదు అనుకుంటే పర్మిషన్ తీసుకుని కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు, అది సెకండ్ హాఫ్. బట్ ఇది మేము చెప్పింది ఏంటంటే, ఇప్పుడు ఒక సంక్షేమాన్ని అమలు చేస్తాం, 1000ని 2,000 ఇచ్చాం, నిన్నంతా పంపిణీ జరిగింది బ్యాంకుల్లో, అదైతే జరిగింది కదా, దాన్ని అభినందించాలి కదా ప్రతిపక్ష పార్టీ. రెండోది చెక్కులు ఇస్తున్నాం, చెక్కులు పంపిణీ చేయలేదు అంటున్నారు. చెక్కులు పంపిణీ చేయకుండా ఎందుకుంటారు? డేట్స్ చెప్పారు, ఇదో జూన్లో ఒకటి, మార్చిలో ఒకటి, ఏప్రిల్లో ఒకటి, ఫిబ్రవరిలో ఒకటి, అట్లా చెప్పలేదు, డేట్స్తో సహా చెప్పారు. ఆ చెక్స్ ఇవ్వాలి. ఇవ్వకపోతే ప్రజలకి చెప్పినటువంటిది ఇంకా మీరు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు ఒకవేళ అది ఇప్పుడు మీరు చెప్పిన మాటే నిజమైతే ప్రజలు హర్షించరు, ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. 93 లక్షల మందికి ఒకళ్ళిద్దరు కాదుగా జయరాజ్ గారు, 93 లక్షల మందికి ఇవ్వాలి ఆ చెక్స్ అన్ని. అందుకని ఒకళ్ళు ఇద్దరు 10 మంది అయితే ఏదో మీరు మభ్యపెట్టి మసిమూసి మారేడుకాయ చేశారండి అనొచ్చు. 1 కోటి మందికి సుమారుగా మన చెక్కులు ఇవ్వాల్సింది, లేదంటే వాళ్ళకి లబ్ధి చేకూరకపోతే రేపు మీరు ఇచ్చే చెక్కులన్నీ కూడా తెలుగు మహిళలకు ఇస్తున్నారు, జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు, రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఇవ్వటం లేదని వైసీపీ ఆరోపిస్తారు. అంటే అది ఆరోపణలో కూడా అది అసంబద్ధం. ఎందుకంటే డ్వాక్రా మహిళల గ్రూపులు ఈ రోజు అరేంజ్ చేయలేదు. ఇప్పుడు లేదా 2014 నుంచి ప్రారంభం కాల, ఇది ప్రారంభమైంది ఆ రోజు సుమారు 99 నుంచి. దానిపై సరే చంద్రబాబు నాయుడు గారు కొంచెం లీడ్ ఎక్కువ తీసుకున్నారు కాబట్టి మన రాష్ట్రంలో ఎక్కువ వచ్చినాయి. డ్వాక్రా మహిళలు చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి, అది వచ్చింది. కాబట్టి ఈ డ్వాక్రా మహిళల గ్రూపులు ఆనాటి నుంచి కొనసాగుతున్నాయి, కొన్ని పెరుగుతూ ఉన్నాయి. అంత తప్పించి ఇది అందరికీ కూడా ఇది వర్తించేటువంటి పథకం, ఇది అందరికీ కూడా వర్తించే పథకం. ఏదో కొన్ని గ్రూపులు సెలెక్టివ్ గ్రూప్స్ చేశారండి, ఒక 1000 గ్రూపులు ఉంటే 10 గ్రూపులనే తీశారు, లేదా 25 గ్రూపులనే తీశారు, కాబట్టి ఇది వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ అనుకూలరు అని అనడానికి అప్పుడు ఆరోపణకి సమాధానం, కానీ అది అసంబద్ధం. ఒకటి. రెండోది సార్, ఇక్కడ రామకృష్ణ మీరు చెప్పండి. అది ఒకటి. రెండోది ఇక మళ్ళీ మాట్లాడితే ఇందాక గంగాధర్ గారు కూడా అన్నారు, పాలాభిషేకం చేసే తెలుగు మహిళ, తెలుగు మహిళలే చేస్తారు.
గుజరాత్ మహిళలు చేయరు, కన్నడ మహిళలు చేయరు. ఎందుకంటే కొంచెం నీళ్ల పాలు కూడా కనిపిస్తుంది, దాంట్లో చెక్కదనం కనిపించట్లేదు. కానీ నిన్న జరిగినటువంటి సభల్లో వైసీపీ ఒక ప్రధానమైన ఆరోపణ చేస్తారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా మీరు పండుగ వాతావరణంలో పింఛన్ల పంపిణీ చేసినటువంటి సందర్భాల్లో అనేక ప్రాంతాల్లో వచ్చిన మహిళలు తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు, నిరీక్షించారు. ఈ రోజు తీసుకోకపోతే ఇక ఎప్పటికీ మీకు పెన్షన్ అనేది బెదిరించి మరీ తీసుకొచ్చారని చెప్పేసి వైసీపీ అంటుంది. వైసీపీ ఇప్పుడు ఇందా చెప్పా కదా, ఏదో ఒక ఆరోపణ కావాలి. ఒక ప్రధానమైనటువంటి పథకాన్ని సరే మేము అమలు చేసినటువంటి పథకాన్ని వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టామని చెప్పేటువంటి దాన్ని చెప్పారు. వాళ్ళు చెప్తున్నారు అదే నవరత్నాలు అనేది. నవరత్నాల్లో మేము ఏదో 2000 ఇస్తామని చెప్పామని అంటున్నారు. సరే రిలీజ్ చేశాను కాదంట్లా. మీరు ఎప్పుడో వచ్చి అమలు చేస్తారో లేదో తెలవనటువంటిది, కనీసం చేసినటువంటి దాన్ని కూడా అభినందించినటువంటి ప్రతిపక్షం నవరత్నాలు అభినందించాలిగా. మీరు 2000 ఇస్తే సార్ 2000 చేసినప్పుడు ఒప్పుకోండి. మేము అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజల అధికారంలోకి వస్తే 2000 ఇస్తామని అన్నారు. రాకుండానే స్కీమ్స్ ఇచ్చారు. మీకు అధికారంలో వచ్చే అవకాశం చెప్పండి. ప్రశ్న రామకృష్ణ ప్రసాద్ గారు, పెన్షన్లకు సంబంధించి నిరుద్యోగ భృతికి సంబంధించి లబ్ధిదారుల్ని ఎంపిక చేసే వ్యవహారంలో జన్మభూమి కమిటీలు రద్దయినప్పటికీ కూడా అన్అఫీషియల్గా కంటిన్యూ అవుతున్నాయి. వాటి ప్రభావం ఉందా లేదా? దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారా లేదా? మీకు అదో ప్రశ్న. హనుమంతరావు గారికి ఒక ప్రశ్న. నవరత్నాలు అని చెప్తున్నారు, మీరు నవరత్నాలుగా చెప్పుకుంటున్నవి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అమలు జరిపినటువంటి పథకాలా కాదా? వాటికి మీరు క్రెడిట్ తీసుకుంటూ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిపారు కాబట్టి, ఆయన మా తండ్రి గారు కాబట్టి మా పథకాలు మాట్లాడితే అది హాస్యాస్పదం కాదా? చెప్పండి. ఇప్పుడు సరే చెప్పినటువంటి దాన్ని హర్షించేది లేదు. అది అలా ఉంచితే ఇప్పుడు జిఎస్టీ కేంద్రం నుంచి రావాల్సిన న్యాయమైన విధులే రావట్లేదు అని కూడా మాట్లాడారు. మరి వాటి మీద మీరేం పోరాటం చేస్తున్నారు? ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఇవ్వాల్సినటువంటి న్యాయమైన సరే 18+1 అలా పెట్టండి. ప్రధానమైన అంశం ఇందాక గంగాధర్ గారు ఇంకో ప్రధానమైన ప్రశ్న ఇచ్చారు. డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఈ విధంగా చేస్తున్నారు. రాష్ట్రం ఇంత ఆర్థిక క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఒకరికి కేటాయించినటువంటి నిధులను తీసుకొచ్చి ఇక్కడ కేటాయిస్తున్నారు తప్ప అదనంగా చేసేది ఏమీ లేదు అని చెప్పేసి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించరు. అది అధికారులకు సంబంధించిన నేనేమన్నానంటే నిబంధనలు ఉల్లంఘించేటువంటిది నిబంధనలు ఉల్లంఘించడానికి అడ్మినిస్ట్రేటివ్ ఫ్యాక్టర్ ఎందుకు చేస్తారు సార్? ఒక్క నిమిషం రామకృష్ణ డాక్టర్ గారు, మీరు ఎందుకు ఇప్పుడు టీడీపీ చేసేటటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీరు ఎన్నికల కోసం చేస్తున్నారంట, కానీ ఎన్నికల కోసమైనా ఇంకొకటైనా ఇప్పుడు 4.5 ఏళ్లలో దశల వారీగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసుకొస్తూ ఈరోజు 93 లక్షల మంది మహిళలకి మేలు చేసేటటువంటి అంశాన్ని ఎందుకు కాంగ్రెస్, వైసీపీ, బీజేపీలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పేసి రామకృష్ణ గారు ప్రసాద్ గారు సామాన్య ప్రజానీకానికి, బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి, నిరుద్యోగులకి ఎవరు ఏం చేసినా ఎప్పుడు చేసినా ఆహ్వానించాల్సిందే, ఆహ్వానిస్తామండి. అయితే మహిళల్లోనూ నిరుద్యోగుల్లోనూ పేదవర్గాల్లో ఈ 4.5 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన వాళ్ళకి సంబంధించిన పథకాలు అరకొరగా అమలైనటువంటి పరిస్థితి ఉన్నది. వాళ్ళు చాలా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఇవాళ ఎన్నికలు వచ్చిన సందర్భంగా దాన్ని ఆ అసంతృప్తిని తగ్గించడం కోసం హడావుడి పడుతుంది తెలుగుదేశం ప్రభుత్వం. దానికి ఫండ్స్ కన్స్టెంట్ ఉంది, అది ఒప్పుకుంటాం. కానీ రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి శాతం చూస్తే 93% అభివృద్ధి సంతృప్తి స్థాయి వచ్చిందని చెప్పేసి టీడీపీ అంటుంది. ఒక న్యూట్రల్ సంస్థ ద్వారా జరిగితే అది ఆ సర్వే జరిపి ఒక న్యూట్రల్ సంస్థ ఒప్పుకుంటాం. అంతేగాని పార్టీ పరమైనటువంటి సంతృప్త స్థాయిలు ప్రకటిస్తే అది తర్వాత పండుగని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానిస్తుందా, వ్యతిరేకిస్తుందా? ఏదండి పింఛన్ల పండుగని కాంగ్రెస్ పార్టీ అనుకూలిస్తుందా? పెన్షన్స్ పెరగాలి, పెన్షన్స్ సక్రమంగా అందాలి, మహిళల అది వృద్ధులకు కానీ వికలాంగులు కానీ ఎవరికైనా కానీ పెన్షన్స్ అందాలి. అయితే ఇంతకాలం దానిలో లోపాలు ఉన్నాయని చెప్పి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. ఇవాళ ఎన్నికలకి 3-4 నెలల ముందు ఇంత హడావుడిగా పర్ఫెక్ట్గా చేస్తామని చెప్పటం కాదు. ఈ 4.5 ఏళ్ళు ఏమైంది? 4.5 ఏళ్లలో మీరు ఫెయిల్ అయ్యారు. దానికి ఫెయిల్ అవ్వడానికి ఒక నిధులు లేకపోవడం ఒక కారణం కావచ్చు.
అది కాదంటలేదు. అంటే- నిధుల కోసం పోరాడాల్సిందే, కేంద్ర ప్రభుత్వం సహకరించట్లేదు. సరే. ఇంకో వైపున ఇక్కడ ఒకటి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కోసం కేటాయించే నిధుల్ని డైవర్ట్ చేయడం అనేది దారుణమైన విషయం, రాజ్యాంగ విరుద్ధం. గతంలో నెక్లెస్ రోడ్డుకు కూడా మీరు అధికారంలో ఉండగా నెక్లెస్ రోడ్డు కోసం ఎస్సీ ఎస్టీ ఫండ్స్ ని వినియోగించారు. హనుమంతరావు, మొత్తం మీద వైసీపీ రాజధాని నిర్మాణానికి ఎంత ఆటంకాలు కలిగించినా ఈరోజు చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఈరోజు రాష్ట్ర హైకోర్టు భవనాన్ని రికార్డు స్థాయిలో 8 నెలల కాలంలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్మాణం చేశారు. ఈరోజు మరికొద్దిసేపట్లోనే హైకోర్టు భవనాన్ని కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభించబోతున్నారు. దీన్ని మీరు శుభపరిణామంగా వైసీపీ ఆనేస్తుందా? మీరు ఒక పదాన్ని ఉపసాదించుకోవాలి. ఏంటి అంటే వైసీపీ ఎక్కడా కూడా హడ్డీలు క్రియేట్ చేయాల, ఎక్కడ ఆటంకాన్ని పెట్టలా. మాకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి. మీరు అన్నీ కూడా తాత్కాలిక భవనాలు, ఈరోజు ఓపెన్ చేసేది కూడా తాత్కాలిక భవనమే కదా. ఇక్కడ కూడా మీ ప్రయోజనం. నువ్వేమో ఒకవైపున డిసెంబర్లో మేము అట్ ఎనీ కాస్ట్ మేము ఇక్కడ ఇనాగరేట్ చేస్తామని చెప్పి ఒక అఫిడవిట్, దాన్ని సుప్రీంకోర్టు తీసుకుని నువ్వు జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఓపెన్ చేయబోయే డేట్ ఫిక్స్ చేయి అని చెప్తే దానికైతే ఒక అట్రిబ్యూషను. అంటే దేనికి తీసుకొచ్చినా చివరికి న్యాయ వ్యవస్థను కూడా రాజకీయ పరం చేసేసి రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవాలనే ఆలోచన మంచిది కాదు. ఇవాళ హైకోర్టు భవనాలు ఓపెన్ చేస్తున్నారు అంటే అవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లేవు. ఆయనకున్న తెలుగుదేశం పార్టీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఏదైతే మీడియా ఉందో ఆ మీడియా చిన్న విషయాన్ని కూడా అదేదో ఒక అద్భుత ప్రపంచాన్ని గ్రాఫిక్స్లో చూపించేసి అద్భుత ప్రపంచాన్ని సృష్టించేసినట్టు చూపించడంతో ఈ ప్రజలను మభ్యపెడుతుంది తప్ప అక్కడ ప్రాక్టికల్గా ఏమీ లేదు అనేది మా వాదన. మీరు నిజంగా హైకోర్టు భవనాన్ని కానీ సెక్రటేరియట్ని కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పర్మనెంట్ స్ట్రక్చర్ కనుక మీరు నిర్మించినట్టయితే డెఫినెట్గా మేము అభినందించేవాళ్ళం. ఈ ప్రజాధనం దుర్వినియోగం ఏదైతే తాత్కాలిక భవనాలకి కోట్ల రూపాయలు, నీకు అంతకాని స్క్వేర్ ఫీట్కి వచ్చి 2200 రూపాయలు ఎంత పోస్ట్ బిల్డింగ్ కడితే అవుద్దండి? అంటే కేవలం నీ మంది మాగాదులకి, నీకు సంబంధించిన కాంట్రాక్టర్లకి, నీ కార్యకర్తలకి, నీకు సంబంధించినటువంటి గ్రూప్స్కి డబ్బులు ఇవ్వడం కోసం ఇవన్నీ తాత్కాలికాలు పెట్టి వీటిలో కమిషన్ కొంత తీసుకుని వీళ్ళందరినీ ప్రోత్సహించడం, ఈ డబ్బుతో రేపొద్దున ఎలక్షన్లో మనం ఎట్లా గెలవాలనే దాన్ని యూజ్ చేయడం కోసం చేయడం తప్పితే మేము ఎక్కడ అడ్డం తగిలేమండి? మేమన్నా నీకు మళ్ళీ రోజు అసత్య ప్రచారాలు మేమేం చేయటం లేదు కదా. మేమేం అది ఓపెనింగ్ చేయొద్దాం లేదు. నువ్వు ఇవాళేమో ఇది నేను క్లెయిమ్ చేసుకుంటాను, నేను నాది గొప్పతాను, నేను ఓపెన్ చేసేస్తున్నానని చెప్పావు. మొన్న 10 రోజుల క్రితం నువ్వేం చెప్పావండి? అబ్బే అది జగన్ కేసులు మాఫీ చేయటానికి, జగన్ కేసులకి నువ్వు ఓపెనింగ్కి సంబంధం ఉన్న కోర్టుకి సంబంధం ఏంటి సార్? ఇప్పుడు అక్కడ ఉండటం వల్ల మాకు నష్టం. కోర్టు ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని నడి రోడ్డు మీద వదిలేసినటువంటి పరిస్థితులు, రాజధాని లేదు, ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ 4.5 ఏళ్లలో ఒక పరిపాలనా భవనాన్ని నిర్మాణం చేసి న్యాయ వ్యవస్థ నిర్మాణం చేసేటటువంటి భవనాలను నిర్మాణం చేసే పరిస్థితిని అభినందించాల్సిన వైసీపీ విమర్శించడం వెనక రాజకీయ ప్రయోజనం. దేని విమర్శిస్తున్నాం? ఒక విధానాన్ని. రాష్ట్రం ఆర్థిక పరిస్థితి సంక్షోభంగా ఉందని నువ్వే ఒకవైపు చెప్తూ నీరు మట్టి తీసుకొచ్చి నీ మొఖాన కొడితే ఇది అమృతం అని చెప్పి ఇవాళ ఏమో అబ్బే ఫండ్స్ లేకపోయినా నేను చేశానంటే నువ్వు నీ నెత్తి మీద కత్తి పెట్టారు, నువ్వు ఓపెన్ చేయట నీ కాస్ట్ అని. ఇది నువ్వు చేయకపోతే నీ మీద కాంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన డెడ్ లైన్ నువ్వు కనుక ఫాలో కాకపోతే బాజీ గారు ఏంటి ఈరోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మరికొద్దిసేపట్లో రాష్ట్ర హైకోర్టు భవనాన్ని ప్రారంభించబోతున్నారు. బీజేపీ పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి శుభాశీస్సులు అందించేటటువంటి పరిస్థితి ఉందా? దానికోసం కదండి 500 కోట్లు హైకోర్టు నిర్మాణం కోసం కేంద్రం ఇవ్వడం జరిగింది. ఆ రోజున వీరంతటా వీరే రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి మేము పలానా సమయం కల్లా ఓపెన్ చేస్తామని చెప్పింది వాళ్ళే చెప్పారు. వాళ్ళు చెప్పిన దాని మీద కేంద్ర ప్రభుత్వం ఒక డేట్ ఇవ్వడం జరిగింది. ఆ డేట్ ఇచ్చిన దాని మీద ప్రతిదీ రాజకీయం చేయడం అలవాటు పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ డేట్ ఎందుకు ఇచ్చారు మీరు? అంత అడావుడే ఉంది, ఇదేదో ప్రతిపక్ష నాయకుడి యొక్క కేసులు తీసుకొచ్చి మీరు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం కోసం అన్నారు. ఆ విషయం సమసిపోయింది ఒక రకంగా. అప్పుడు కూడా న్యాయవాదులు అందరూ కూడా న్యాయవాద ఆ సంఘాలు కూడా ఏం చెప్పినాయంటే
ఇది సంక్రాంతి సెలవులు వస్తాయి, సెలవుల లోపల మనం ఈ పని కంప్లీట్ చేసుకుంటే సరిపోతాను, కావాలని మళ్ళీ దాన్ని ఆయన సీఎం క్యాంప్ ఆఫీస్లో పెట్టుకోవడం జరిగింది. ఇదంతా ఒక ప్రక్రియ, ఇది జరగాల్సిన అవసరం ఉంది ఈ కోర్టు. కాకపోతే ఏం కోరుకున్నామంటే పరిపాలనా వికేంద్రీకరణ జరగడం కోసం ఈ కోర్టుని రాయలసీమలో పెడితే బాగుండేది అనేది భారతీయ జనతా పార్టీ ఆకాంక్షించింది. హైకోర్టు దాన్ని ఇప్పుడు మనం కనుక పెట్టున్నట్టయితే అక్కడ మళ్ళీ సమస్యలు లేవనెత్తకుండా అక్కడ న్యాయవాదులు మళ్ళీ మాట్లాడకుండా ఉండేవాళ్ళు. ఇవాళ మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇవాళ ఉద్యమాలు చేయడానికి సిద్ధపడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, గతాన్ని బేరీ చేసుకొని ఈ నాయకులు ఏం మాట్లాడారు, అధికారికంగా ముఖ్యమంత్రి వర్యులు ఏం మాట్లాడారు, వీటిని బట్టి మాట్లాడాల్సిన అమరావతి అవసరం రాజధాని ఉందండి. ప్రాంతాల్లో వస్తున్నటువంటి అటు సచివాలయం, ఇటు సెక్రటరీ, అసెంబ్లీ, ఇప్పుడు మూడవ అతిపెద్ద పరిపాలనా భవనం హైకోర్టు భవనం అక్కడ నిర్మాణం చేయటం, ఈరోజు ప్రారంభించడం పట్ల బీజేపీ పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శుభాశీస్సులు అందిస్తుందా? మేము కావాలనే చేసామండి, ఇది జరగాలి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హైకోర్టు రావని ఎప్పటి నుంచో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ బెంచ్ కావాలని చెప్పని కోరుకున్నాం. పరిపూర్ణమైన కోర్టు ఇవ్వడానికి కూడా తెలంగాణ కోర్టు నుంచి మన వాళ్ళు బయట రావడం, అక్కడ అనేక రకమైన అవమానాలు ఎదుర్కొని కూడా ఈరోజు పరిపూర్ణంగా న్యాయవాద మిత్రులందరూ కూడా మేము భారతీయ జనతా పార్టీ నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము. ఇది జరగాల్సిన ప్రక్రియలో మంచిగా జరగాలి. ఇక్కడ రాజకీయాలకు ఎటువంటి తావు లేదు. అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. న్యాయవాద మిత్రులు ఇవాళ సుప్రీంకోర్టు జడ్జి గారిని కూడా ఇన్వైటబుల్ మేము కూడా స్వాగతం చెప్తా ఉన్నాం. ఆయన వచ్చి ఇది కార్యక్రమం జరిపించిన దాంట్లో అవినీతి అంటారా, అది పార్ట్ ఆఫ్ సపరేట్, దానికి సంబంధించి ప్రజలు నిర్ణయిస్తారు. ప్రభుత్వానికి సంబంధించి కాగులు ఉన్నాయి, అవినీతి బయట తీసి మాట్లాడేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అమరావతి రాజధాని నగరాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తాం 2014లో మీరు ఇచ్చినటువంటి హామీలు, ఈరోజు అప్పటి నుంచి చూస్తే మీరు నిర్మాణం చేసే ప్రతి ఒక్కటి కూడా తాత్కాలిక ప్రాతిపదికన చేస్తున్నారు. సెక్రటరియట్ని అలా చేశారు, అసెంబ్లీ అలా చేశారు, మిగతా నిర్మాణాలను కూడా తాత్కాలిక ప్రాతిపదికన చేశారు. అనుకున్న దానికంటే రెట్టింపు వ్యయంతో చేస్తూ ఉన్న పరిస్థితిలో ఈరోజు హైకోర్టును కూడా తాత్కాలిక భవనంలోనే దాన్ని నిర్వహించేటటువంటి పరిస్థితి నెలకొంది. ఏంటి ఈ పరిస్థితి? ముందుగా హైకోర్టు భవనాన్ని ఈరోజు ప్రధానంగా ప్రారంభించడాన్ని ముందుగా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంతపు న్యాయవాదిగా సుదీర్ఘకాలం ఇక్కడ హైకోర్టు బెంచ్ కావాలని పోరాటం చేస్తాం. రాష్ట్రం విడిపోవద్దు కానీ రాష్ట్రం ఉద్యమాలకు ముందే, అంటే ఈ తెలంగాణ ఆంధ్ర ఇప్పుడు సుదీర్ఘకాలంగా పోరాటం చేసాం. సరే, ఏ అనివార్య కారణాల వల్ల ఏదన్నా కానీ రాలేదు. రాష్ట్ర విభజన దాని ద్వారా పూర్తి స్థాయి హైకోర్టే రావటం అనేది ఈ ప్రాంత న్యాయవాదుల యొక్క కోరిక నెరవేరింది. ఇది ఒక శుభ పరిణామం. రెండవది అడ్మినిస్ట్రేటివ్, ఇందా మీరు చెప్పినట్టుగా 2 ప్రధాన కార్యాలయాల తర్వాత అత్యంత ప్రధానమైన హైకోర్టు నిర్మాణం పూర్తి చేసుకుని ఉంటుంది. అయితే ఇక్కడ తాత్కాలిక అనే పదాన్ని అదే చెప్తుంది. మనం ఇప్పుడు కూడా మిస్లీడ్ చేస్తున్నాం సార్. తాత్కాలిక అంటే అది రేపు పొద్దున ఈ కట్టడాన్ని పడేయట్లేదు, అది రేపు ఈ కట్టడాన్ని సిటీ సివిల్ కోర్ట్స్గా రూపాంతరం చేస్తున్నారు. అది అలా కన్వర్ట్ అవుతుంది. అంతేగాని అదేదో తాత్కాలిక కట్టడం అని డబ్బులు ఖర్చు పెట్టేశారు, ఈరోజు మొత్తం అది పడేసేస్తున్నారు, రేపు పొద్దున శిథిలం చేసేస్తున్నారు అనేది కాదండి ఇక్కడ పదం. అక్కడ దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ వేరే హైకోర్టు భవనాన్ని నిర్మించుకుంటారు. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మంచినీళ్ళు ఇచ్చినా కూడా పారామీటర్స్ కావాల్సినటువంటి లెవెల్లో మీకు లేదు అనేది మంచినీళ్ళు కూడా ఇచ్చినా కూడా గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే కూడా అబ్బాయి ఊరినే ఎందుకు ఇస్తారు వీళ్ళు, ఏదో తినేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ దానికి ఏంటంటే అది ఇందాక బాజీ గారు బాగానే చెప్పాడు. ఎందుకంటే ప్రజలకు తెలుసు, ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు పరిపాలించేటువంటి శక్తి ఎవరికి ఉంది, లేదా పరిపాలన పట్ల విమర్శల్లో వాస్తవాలు ఏమున్నాయి, ఎందుకు విమర్శిస్తూ ఉన్నారు, ఆఖరికి ప్రతిదాన్ని కూడా రాజకీయం ఎందుకు చేశారు, ఇవన్నీ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. మనకంటే వాళ్ళ జ్ఞాపక శక్తి ఎక్కువ విఘ్నులు కూడా. నేనేమంటున్నానంటే ఈరోజు ప్రధాన న్యాయమూర్తి ఇక్కడ న్యాయమూర్తి గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఇచ్చారు. ఇంకా సమస్యలు కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఈరోజు నేను ప్రత్యేకంగా కోరేది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ న్యాయస్థానం అత్యున్నత న్యాయస్థానాల్లో ఒకటిగా పరిగణించబడాలి. అది అత్యున్నతమైనటువంటి తీర్పులు ఇవ్వటం ద్వారా ఒక అత్యున్నత సాంప్రదాయాలకి రేపొద్దున మార్గదర్శకత్వంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదే సందర్భంలో నేను ఈ విషయం వచ్చింది కాబట్టి న్యాయ వ్యవస్థ మరింత క్రియాశీలకంగా తొందరగా కూడా పూర్తవ్వాల్సినటువంటి అవసరం. ఈరోజు ఏంటంటే న్యాయ వ్యవస్థకు వెళ్తే, న్యాయస్థానాలకు వెళ్తే కేసులు జాప్యత వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో అలా కాదు, అత్యంత వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి అనేటువంటిది కూడా జరగాలి అనేది నా యొక్క అభిలాష. డాక్టర్ గారు, ఏంటి ఈ హైకోర్టు ఈరోజు మరికొద్దిసేపట్లోనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ప్రారంభించబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా చూస్తాం? ఈ రాష్ట్రానికి హైకోర్టు కావాలి, పరిపాలనా భవనాలు కావాలి, రాజధాని కావాలి. రాజధాని లేదు ఇక్కడ. అయితే 4 సంవత్సరాల 8 నెలల తర్వాత అయినా హైకోర్టు భవనం ఇవాళ ఓపెన్ చేసినందుకు సంతోషం. ఈ పని
రెండో సంవత్సరంలోనో మూడో సంవత్సరంలోనో అధికారంలోకి వచ్చిన రెండో సంవత్సరానికన్నా చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేది. బీజేపీతో తోటి కటీఫ్ అయిన తర్వాత, తెగదెంపులు చేసుకున్న తర్వాత రాజధాని ప్రాంతంలో పనుల వేగం పెరిగింది. అది అందరికీ కనిపిస్తూ ఉంది. గత 6 నెలలుగా నెక్ బ్రేకింగ్ స్పీడ్లో వర్క్ జరుగుతున్నాయి, రోడ్లు కానివ్వండి, బిల్డింగ్లు కానివ్వండి. ఈ పని రెండవ సంవత్సరంలో చేసి ఉంటే తెలుగుదేశం పార్టీ ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, ప్రభుత్వానికి చాలా అడ్వాంటేజ్ ఉండేది. తర్వాత అసలు తాత్కాలిక భవనాలు అనుకుంటానే పర్మనెంట్ భవనాలు కట్టగలిగినటువంటి పరిస్థితి ఉండేది. ఫండ్స్ కన్స్టెంట్ అన్నారా, మరి ఇప్పుడు ఫండ్స్ ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి అని కూడా వస్తుంది ప్రశ్న. ఏ అప్పులు తెచ్చి అయితే చేస్తున్నారో అదే పని అప్పుడే చేస్తుంటే రాష్ట్రానికి ఇంకాస్త బాగుండేది, తెలుగుదేశం పార్టీకి కూడా అడ్వాంటేజ్ ఉండేది. ఇప్పుడు ఇవాళ ఈ 6 నెలలుగా చాలా నెక్ బ్రేకింగ్ స్పీడ్లో చేస్తున్నారండి, అది కాదనలేము. చాలామంది నా ఫ్రెండ్స్ వచ్చి చూసావా ఈ మధ్య అసలు చాలా విపరీతంగా పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు, బాగా జరుగుతున్నాయని. సంతోషం. కానీ దాదాపు 4 సంవత్సరాల పాటు వృధా అయిందనేది నా అభిప్రాయం. 4 సంవత్సరాల చాలా విలువైన కాలం రాష్ట్ర చరిత్రలో వృధా అయింది. బీజేపీతో అంటగాగుతూ వాళ్ళు ఏదో చేస్తారనే భ్రమల్లో ఉండి వృధా చేసుకున్నారు, వాళ్ళు నష్టపోయారు. అది రాష్ట్రాన్ని కూడా నష్టపరిచినట్టుగా అర్థమవుతుంది. హైకోర్టు అనేది చాలా కీలకమైన విషయం, చాలా ఇంపార్టెంట్. హనుమంతరావు ఇప్పుడు ఇది తాత్కాలిక భవనం అనేది కార్యకలాపాలు నిర్వహించుకోవడానికి పర్మనెంట్ భవనం కూడా మరి ఈరోజు దానికి కూడా శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయబోతున్నారు. మరి కొద్ది రోజుల్లో పర్మనెంట్ భవనం కూడా చేస్తారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి తాత్కాలికంగా నిర్మాణం చేసిన తాత్కాలిక భవనాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేయటం కానీ వాటిని వేరే దుర్వినియోగం చేయటం కానీ జరగదు. వాటిని వేరే కార్యకలాపాల కోసం ఉపయోగిస్తారు. అలాంటప్పుడు వైసీపీ దీన్ని ఎందుకు విమర్శించడం? సరే, ఈరోజు హైకోర్టు బిల్డింగ్ ఉంది. మిత్రులు రామకృష్ణ ప్రసాద్ గారు అంటున్నారు మేము దీన్ని రేపొద్దుట జిల్లా కోర్టు కింద, సిటీ సివిల్ కోర్ట్స్ కింద ఉపయోగిస్తామంటున్నారు. అంటే ఈరోజు హైకోర్టు జడ్జీలకు ఇవ్వాల్సిన గౌరవాన్ని, వారికి ఇవ్వాల్సిన ప్రోటోకాల్ని మనం ఇవ్వలేకపోతున్నాం. అది దురదృష్టకరమైనటువంటి పరిణామం. మనం ఎందుకు మంచి అట్మాస్ఫియర్ ఇవ్వాలి అనుకుంటామంటే వాళ్ళ మైండ్ పీస్ఫుల్గా ఉండడం ద్వారా మన న్యాయ వ్యవస్థ. బీజేపీ వాళ్ళు నిధులు ఇస్తే బ్రహ్మాండంగా ఇంకా అంతకంటే అద్భుతమైన అంటే బీజేపీ ప్రజలు షేర్ చేస్తే మేము కడతాం, మేము కట్టి మాత్రం ఇది మేము సొంతంగా కట్టామని వీళ్ళతో మీరు అంటకాకుండా ఉంటే వాళ్ళు డబ్బులు ఇచ్చేవాళ్ళు. మాకు అంత అవసరం లేదు సార్. మీరు రాష్ట్రం కోసం పోరాటం చెప్పండి, మీరు ఇంట్లో కూర్చుంటారు. రాష్ట్రం కోసం ఇంట్లో కూర్చుంటే వాళ్ళు మాట్లాడేటటువంటి ఒక హై డ్రామా ఇది. ఏ మాట మాట్లాడుకుందాం. రాజధాని నిర్మాణానికి ఎన్ని నిధులు కావాలండి? వాళ్ళు ఇచ్చింది కేవలం 2,500 కోట్లు. ఎంత ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది? అది కూడా కలిపి చెప్తున్నారు కాబట్టి ఒక గోబెల్స్ ప్రచారం అనమాట. బీజేపీ మేము మిలాఖత్ అయ్యామని. బీజేపీతో మాకు అవసరం ఏంటంటే మేము చాలా క్లియర్ గా చెప్తున్నాం. చేశారు అందరూ బంద్ తీశారు. మీరు బంద్ పాల్గొన్నప్పుడు మీ కారణాలు ఉండొచ్చు, మీ కాంగ్రెస్ ఏదో మీకు ఉన్నాయి. కనీసం జనరల్ గా మేము మద్దతు దాంట్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు పాల్గొన్నాం. మీరు ఆంతరికంగా ఒక అగ్రిమెంట్కి వచ్చారు. ఈ ఎలక్షన్ 4 రోజులు మీరు మేము దూరం ఉందాం, ఎలక్షన్ అయిన తర్వాత మన ఇద్దరం బాయి ఉందాం, ఈ లోపల ఇదంతా జగన్ మీద తోద్దాం అని మీరు ఆంతరంగికంగా తెలుగుదేశం పార్టీ అంతరంగికమైనటువంటి రహస్య ఒప్పందానికి వచ్చి ఈ రోజు ప్రచారం చేస్తున్న తప్పుడు ప్రచారం, అసత్య ప్రచారం. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు రాజధాని నిర్మాణంలో టీఆర్ఎస్ వాళ్ళని మిత్రులుగా మిమ్మల్ని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి పార్టీలు వదిలేసిపోతున్నాయి. శిరోమణి అకాలీదళ్ కానీ ఈవెన్ శివసేన వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఉంటున్నారు. సార్ మీరు తెలుగుదేశం మంచి మిత్రులను కూడా మీరు ఒక కుస్తీ పెట్టారు మీద. హనుమంతరావు ఇప్పుడు రాజధాని నిర్మాణంలో ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ఈరోజు ఆవిష్కృతం కాబోతా ఉంది. సెక్రటేరియట్, అసెంబ్లీ తర్వాత 3వ అతిపెద్ద భవనం, ఈరోజు అతిపెద్ద రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి న్యాయం చేసేటువంటి ఒక పెద్ద వ్యవస్థ ఈరోజు రాజధాని ప్రాంతంలో ఈరోజు ప్రారంభించబోతూ ఉంటే వైసీపీ దీన్ని కూడా రాజకీయం చేయటం
వెనక చాలా వేరే కారణాలు ఉన్నాయని చెప్పేసి టీడీపీ అంటుంది. మేము పొలిసైజ్ చేయట్లేదు సార్. ఇట్ ఈస్ ద అచీవ్మెంట్ బై ది సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్టు బై హుక్ ఆర్ కుక్ నువ్వు పలానా డేట్కి నువ్వు ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయాలి అని చెప్పి దాని ప్రకారం చేస్తుంది. నువ్వే దాన్ని మళ్ళీ అబ్బే కాదు మీ ముఖ్యమంత్రి గారు కూడా ఏమంటున్నాడు, జగన్ కేసుల కోసం అంటాడు. జగన్కి నష్టం సార్. యాక్చువల్గా మీరు కోర్టు హైకోర్టు అయితే ఇక్కడ త్వరగా వస్తాయి కేసులు. అక్కడ ఉండే 40 సంవత్సరాల అనుభవం ఆ మాత్రం కూడా ఆలోచించలేడు దురదృష్టమైనటువంటి ముఖ్యమంత్రి. ఇటువంటి అజ్ఞాని ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరో లేరండి. ఎంత అజ్ఞాని అంటే అంత అజ్ఞాని. ఒక్క నిమిషం చెప్పండి రామకృష్ణ. సుప్రీంకోర్టు చెప్పాల. సుప్రీంకోర్టు అడిగింది, వీళ్ళు పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు అడిగింది ఎప్పటిలోపు మీరు వెళ్తారంటే మేము డిసెంబర్ 31కి వెళ్ళిపోతాం. మనం చెప్పాం లేదు మేము వెళ్ళం, ఇంకో సంవత్సరం అక్కడే ఉంటామన్నా, లేదు 2 ఏళ్ళు ఉంటామన్నా. అది కాదు ముఖ్యమంత్రి గారు ఎందుకని జగన్ కేసుల కోసం అనేది అంటే జగన్ కేసులు జరిగింది ఏంటంటే కాదు సార్ ఏంటంటే ఒక నిమిషం జరిగింది ఏంటంటే ముఖ్యమంత్రి గారు మీరు 31కి వెళ్ళిపోతాం అని చెప్పాం, అది వాస్తవం. కానీ ఇవి చేసింది ఏంటి జస్ట్ కనీసం అట్లీస్ట్ టైం. ఇప్పుడు 31 మీరు ఖాళీ చేస్తాను అన్నారు అనుకోండి, ఒక ఇల్లు ఖాళీ చేస్తా అన్నారు. 31వ తారీఖు పొద్దున్న 7 గంటలకి ఎవరిని వచ్చేసి కూర్చుని అంటే మీరు ఖాళీ చేశారా లేదా కనీసం అడుగుతాంగా, ఫోన్ చేశానా హనుమంతరావు ఇల్లు ఖాళీ చేశారు, కొత్త వాళ్ళకి అంటే కొత్త వాళ్ళకి అద్దెకిచ్చామని అంటాం కదా. కనీసం కట్టిసీ మెయింటైన్ చేయలేదు. కట్టిసీ మెయింటైన్ చేయలేదు. ఎందుకు మీరు అంత తొందరపడి ఇప్పుడు వెరిఫై చేసుకుని కనీసం కట్టిసీ అంతేగాని సామాన్య ఏదో ఒక మీరే అన్నారు కదా 30 ప్రతిదాన్ని జగన్కి తోసేసి అదేదో కన్స్ట్రక్షన్ జరిగిపోతే మా గొప్ప, ఏదైనా అది తేడా జరిగితే జగన్ చేసిన కుట్ర. కనీసం కట్టసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండే కనీస కట్టసీని మెయింటైన్ చేయలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, మీరు సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇచ్చారు మా డిసెంబర్ 31 కల్లా మేము ఖాళీ చేస్తామని. దీంట్లో కేంద్ర ప్రభుత్వం అంటే కనీసం 10 రోజులు 15 రోజులు న్యాచురల్గా సార్. ఇప్పుడు నేను అనేది జస్ట్ ఫర్ ఇప్పుడు మీరు ఇల్లు ఖాళీ ఇప్పుడు నేను అనేది మీరు 31 ఇల్లు ఖాళీ చేస్తున్నారు, జస్ట్ మీరు కామన్ మ్యాన్గా చెప్తున్నాను. 1వ తారీఖు నుంచి ఇల్లు అతికిస్తాం. అయితే మనం ఏమంటామంటే 1-2 రోజులు అటు ఇటు అవ్వచ్చాయా కొంచెం చూసుకుని మీకు చెప్తాం, ఏమంటే మేము ఆల్రెడీ అతికిచ్చాం వాళ్ళు 1వ తారీఖు పొద్దున్నే వస్తారని అంటే మీరేం చెప్తారు, లేదంటే 2వ తారీఖు 3వ తారీఖు ఒక రోజు లేట్ అయింది లేనో లేదంటే చేస్తామని ఏదో చెప్తారు. నేనది మీరు 31 అంటే నేను జనరల్గా జరిగేటువంటి బీజేపీ ఏమంటే చూద్దాం కేంద్రంలో ఉన్న బీజేపీ ఇక్కడ వాస్తవంగా కూడా 1వ తారీఖున ఓపెన్ చేయాలన్న దాన్ని కండిషన్ అనుకున్నప్పుడు ఏ ప్రతినిధులు అయితే వీళ్ళు అఫిడవిట్ ఫైల్ చేశారో ఆ ప్రతినిధులు కేంద్రానికి కానీ సుప్రీంకోర్టుకు కానీ ఇంకొక అఫిడవిట్ ఫైల్ చేసి ఒక 15 రోజులు ఏమన్నా సమయం అడిగితే ఖచ్చితంగా ఇస్తుందండి. అదే పెద్ద విషయం కాదు, ఇది కంప్లీట్ చేసింది. అది కాక పండగ సెలవులు వచ్చినాయి కాబట్టి ఆ సెలవులు చిన్న లోపం ఆంధ్ర రాష్ట్రంలో జయరాజ్ గారు ఇద్దరు కూడా న్యాయవాదులు కాబట్టి తప్పకుండా దీన్ని ఆహ్వానిస్తారు. అందరూ రాష్ట్రంలో ఉన్న అందరు ప్రజలందరూ కూడా ఆహ్వానించేటువంటి పరిణామం. ఒకటే సమస్య, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు పోట్లాడుతున్నారు దానికి ఏంటంటే అవకాశం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. రైట్, ఓకే. ఇది మొత్తం మీద ఈ రోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మరి 2 రోజులు జరగబోతుంది. దీంతో పాటు ఈరోజు అమరావతి రాజధాని నగరంలో మరికొద్ది సేపట్లోనే హైకోర్టు ప్రధానమైనటువంటి భవనానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రారంభం చేయబోతున్నారు. ఇది ఈరోజు ఈ చర్చలో పాల్గొన్నారు. టీడీపీ నుంచి రామకృష్ణ ప్రసాద్ గారు, బీజేపీ నుంచి బాజీ గారు, వైసీపీ నుంచి మండల హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ గంగాధర్ గారు తమ విలువైన అభిప్రాయాలను అందజేశారు. వారికి ధన్యవాదాలు. ఇది ఈరోజు న్యూస్ మార్నింగ్. చూస్తూనే ఉండండి 10 TV.